శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి జనవరి 18వ తారీఖు 2025 వరకు 2025 సంవత్సరం చెప్పుకోబోతున్నాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు ఏంటనే అన్ని వివరాలన్నీ కూడా మీకు ఒకవేళ మీ జాతకంలో సమస్యలు ఉంటే తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ అని కింద స్క్రోల్ అవుతుంది అన్న నంబర్ని ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ ఎంగేజ్లో ఉంటే మీరు షూటింగ్లో ఉన్నా మీకు వాట్సాప్లో మీరు పెట్టండి. షూటింగ్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. షూట్లో ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను, మీకు ఏం కావాలో చూసి చెప్తే మనం చేద్దాము. సరే, అదే మేము ముహూర్తాలు కూడా పెడతామండి, పెళ్లి ముహూర్తాలని. మేము అంటే నేను అర్థం, ఆది ఆస్ట్రాలజీ తరపున నేను ఒక్కడే ఉన్నాను. పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు కానీ ఇప్పుడు రాబోతున్నాయి కదా, ఒడుగు ముహూర్తాలు కూడా ఉంటాయి. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, మీకు ఏమేమి కావాలన్నా మనం పెడతాము. మీరు ఒకవేళ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, అసిస్టెంట్లు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నేను మాట్లాడితేనే మీకు సంతోషంగా మాట్లాడాలి, వినాలి అనిపిస్తుంటుంది. సరే, అది పక్క పెడితే ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఎలా ఉందో, మన 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి. గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా సూర్యభగవానుడు మారుతున్నాడు 14వ తారీఖుని. అంటే ధనురాశిలోంచి మకర రాశిలోకి వస్తున్నాడు. ఆయన 14 దాకా రావడం వల్ల ఉత్తరాయణ పండుగకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకుందాం. అది యాక్చువల్గా చివరిలో చెప్తారండి, మొత్తం రెమెడీస్ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏం చేయాలి అనేది మనం చివరిలో చెప్పుకుందాం. వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి మీరు రాశిలోని ఉండడం వలన చక్కటి ఆలోచనలు, చక్కటి మంచి మంచి పనులు చేద్దామన్న తపన, అలాగే కష్టపడి పని చేద్దాం అనేటువంటి దృక్పథం, స్థిరమైన ఆస్తులు కూడబెట్టుకోవడంలో, అలాగే డబ్బులు కూడా మీరు సేవ్ చేసుకోవడంలో గురుడు కారకత్వం ఉంటుంది. అలాగే మీరు రావాల్సిన సంపదలు కూడా మీకు వచ్చి తీరుతాయి. మీ సంపదలు విదేశాల నుంచి కూడా మీకు ధనయోగం కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వస్తాయి. ఇక్కడ విదేశాల నుంచి ధన సంపాదన మీకు ఉంటుంది. అలాగే గాయకులు పాటలు పాడే వాళ్ళకు కూడా విదేశాల్లో ఉండడము, విదేశ సంపద, విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతాయండి. ముఖ్యంగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళంటే, ఈ ప్రోగ్రామ్స్ అంటే మీరు పాటలు పాడుతుంటారు కదా, ఆ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇవ్వడం కోసం మీరు విదేశాల్లో ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువ షార్ట్ జర్నీస్ చేస్తారండి. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెలని కలవబోతున్నారు, వాళ్ళ యొక్క ప్రేమను మీరు పొందబోతున్నారు. అలాగే వాళ్ళ సహకారాలు ఎప్పుడు ఉంటాయి, 14, 15 తారీఖుల్లో మీ చెల్లెళ్ళని కలుస్తారు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనమాట. అవునా, ఇంగ్లీష్లో చెప్పాలంటే వాళ్ళకి చాలా మీరు సపోర్ట్గా ఉంటారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ వాళ్ళకి ఉంటుంది, ఇస్తారు. మీరు ధైర్యాన్ని నూరు పోస్తూ ఉంటారు, ధైర్యం చెబుతూ ఉంటారు వాళ్ళకి. 14, 15 తారీఖులో మీరు కూడా శుభవార్తలు వింటారు. ఏదో ఉద్యోగం వచ్చిందనో, పెళ్లి కుదిరిందనో, అదే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుందనో, లేకపోతే H1B వీసా వచ్చిందో, అయితే మొత్తానికి శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుందండి. కుజుడు పర్ఫెక్ట్గా చాలా బలవంతుడైపోయాడు. కానీ చదువు విషయంలో మీరు కొద్దిగా శ్రద్ధ వహించండి. మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించవలసిందే. సంతాన విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. పుత్ర సంతాన యోగం బాగా ఉంది. వేద పండితులకి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గాయకులతో పాటు ఈ కళారంగం కూడా చెప్తుంది చూసారా. కళారంగంలో, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులకి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి, వీళ్ళందరూ కూడా కేతు ప్రభావం, గురు ప్రభావం బాగుంది కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగా ఉంటుంది వాళ్ళకి. అలాగే మీ సంతానం వల్ల మీకు యోగ్యత, అదృష్టము కలగబోతుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి కూడా గురు ప్రభావం వలన మీరు బాగా ధనం సంపాదించడానికి, డబ్బులు పోగొట్టుకోకుండా ధనం సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ, ఈ కుజుడు కారకత్వంలో ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ వాటిలోనూ, అంటే భూముల మీద లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కలిసి వస్తుంది. తర్వాత తెలిసి వస్తుంది, అమ్మ బ్రహ్మాండంగా ఉందని. ఏదైనా శుభకార్యాలు మీ ఇంట్లో జరగబోతున్నాయి, పెళ్లి సంబంధాలు కూడా కుదరబోతున్నాయి, కొత్త వెంచర్స్ మీరు స్టార్ట్ చేయబోతున్నారు.
ఇలాగే విదేశాల నుంచి కూడా మీకు ధనయోగం బాగా ఉందండి. రవి బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల విదేశీ సంపద, గవర్నమెంట్ ద్వారా సంపద, అలాగే విదేశ పర్యటన, అలాగే దీర్ఘకాలంగా మీరు విదేశాల్లో ఉండడం అంటే ఆ అదృష్టం పెరగడము, తర్వాత ఆయుర్దాయం పెరగడము, లాకు సంబంధించిన అంటే ఏమైనా కేసులు అటువంటి ఉంటే వాటి పరిష్కారం అవ్వడం మీకు జరగబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే మీకు 9th హౌస్లో రవి ఉన్నాడు, భాగ్యంలో రవి. ఆ భాగ్యంలో రవి, దశమంలో శని, అదృష్టం కదండి. మీకు చాలా బాగుంది. భాగ్య, రాజ్య, లాభస్థానాలు వృషభ రాశిలో పర్ఫెక్ట్గా బాగున్నాయి. భాగ్యంలో రవి 14వ తరగతి సూర్యభగవాన్ అండి, 4th హౌస్ లార్డ్, తల్లికి సంబంధించిన ఆయన 4th చదువుకు సంబంధించిన ఆయన, భూములకు సంబంధించిన ఆయన, అలాగే కొంతమంది ల్యాండ్స్ ఉంటారా వ్యవసాయదారులు, పంట పొలాలకు సంబంధించిన రవి మీకు 4th భావంలో అంటే దశమంలో భాగ్యంలో ఉన్నాడు. 14వ తారీఖు నుంచి అండి ఆయన ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది 14వ తారీఖు నుంచి. 14వ తారీఖున సూర్యభగవానుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ రోజునే చేసేటువంటి దానాలు, స్నానాలు, అలాగే ఏ మంచి పనులు చేసినా సరే ఆ మంచి ఫలితాలు మీకు దక్కబోతున్నాయి. చాలా మంచిదండి. విశేషంగా స్నానాలకి దానాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ రోజు చేసేటువంటి అద్భుతమైన ఫలితాలు రవి. అందుకే నాన్నగారిని బాగా డెవలప్ చేస్తాడండి. నాన్నగారి యొక్క ఉన్నతిని బాగా కోరుకుంటాడు ఆయన, మీ ఫాదర్. దాని యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి. నాన్నగారి ప్రేమ మీకు బాగా ఉంది. అమ్మ నాన్నల ప్రేమ మీ వృషభ రాశి వాళ్ళకి చాలా నిండుగా ఉందండి. ఆయన ఆశీస్సులు ఉన్నాయి. తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తులు మీరు వృద్ధి చేస్తుంటారు. విదేశాలు వెళ్తారు. హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఈ డాక్టర్స్ కోర్సు కోసము, ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సు కోసము, ఏదైనా సరే విదేశాలు వెళ్ళడానికి మంచి కోర్సులు కోసం వెళ్ళే వాళ్ళకి సక్సెస్ అవుతారు. అలాగే సూర్యభగవాన్ యొక్క క్షేత్ర దర్శనాలు, అరసవెల్లి అంటే తిరుపతిలో కూడా ఉన్నాడు స్వామి. అటువంటి సూర్యభగవాన్ యొక్క దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చేసుకుంటే మరీ మంచిది సూర్యభగవాన్ దర్శనం. అంతేకాకుండానండి ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది. ఏదేమైనా దశమ స్థానంలో శని శుక్రులు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా రవి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తాడు. పదవులు ఇస్తాడు ఆయన. పదవులు ఇవ్వడము, గౌరవింపబడము, వాటి మాటకి చాలామంది ఉండడం బ్రహ్మాండంగా ఉంటుంది. శని శుక్రుల కాంబినేషన్ ఏంటంటే దశమంలో మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటారండి. మీరు ఆడవాళ్ళకి చెప్తానండి, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, కష్టపడండి. ఉద్యోగాల్లో వస్తాయి, ఉద్యోగ భద్రత ఉంది. అలాగే ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ శని కార్యకర్తలు అంటే రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగం అని చెప్తాము. రియల్ ఎస్టేట్ అంటే సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి ఆటోమొబైలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్సు, కోలు, అలాగే ఫార్మా రంగాలు, ఇవన్నీ శని కార్యకర్తలు ఉన్నటువంటి ఉద్యోగాల్లో బాగా డెవలప్ అవుతారు. సివిల్ సర్వీసెస్ కానీ అయితే గ్రూప్స్ కానీ మీరు రాసిన వాటిలో మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కష్టపడితే మీరు బాగా మీకు ఉద్యోగం వస్తుంది. అలాగే మీరు కష్టపడ్డ దానికోసము, మీ విలువ కోసం మీ పైవాసులు, మీ అధికారులే మీకు సపోర్ట్ చేసి మీకు ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ ఇవ్వడానికి కూడా అవకాశాలు లేకపోలేదు, ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే లాభంలో రాహు మిమ్మల్ని బాహులు మీకు చెప్తాడండి. ఫ్లైట్స్లో ఎక్కి చెప్తాడు మిమ్మల్ని. విమాన రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏదో అంటుంటారా, అకాడమీ కానీ మొత్తానికి అవి వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నతమైన ప్రమోషన్స్ రావడం, ధనం బాగా పెరగడము, ఇంక్రిమెంట్స్ రావడం మళ్ళీ బాగుంటుంది. లాభస్థానంలో రాహు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా రాణించేట్టు ఆయన రాహు చేస్తూ ఉంటాడు. అలాగే మీ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, మీ అక్కయ్య గారిలో బాగుండడం, ఇలాగ అన్ని విధాలుగా మీకు రాహు మంచి చేస్తాడు. రవి భాగ్య, రాజ్య, లాభాస్థాలు, ఈ మూడు చాలా బాగున్నాయండి. మీరు ముఖ్యంగా సూర్యభగవాన్ ఆరాధన, అమ్మవారి యొక్క అభిషేకాలు, అలాగే శనీశ్వర స్వామి పూజలు చేయడం వల్ల అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. అన్ని రాశుల వాళ్ళకి చెప్పే సలహా అంటే ఒక విధంగా రెమెడీ అని అనుకోవచ్చండి. అన్ని 12 రాశులకి, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ వారంలో 14వ తారీఖునే సూర్యభగవానుడు మకర సంక్రమణం చేస్తున్నాడు. కాబట్టి ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలము. ఆ రోజు చేసినటువంటి స్నానాలు, దానాలు, హోమాలు, లేకపోతే చాలామందికి దానాలు అంటే మీకు తెలుసు కదండి, అవన్నీ చేసుకోవడం వల్ల విపరీతమైన ఈ రాజయోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సో సూర్యభగవానుడికి నమస్కార ప్రియుడు కాబట్టి సూర్యభగవాన్ నమస్కారం చేయడము, అర్ఘ్యం సమర్పించడము, యోగాసన చేయడము, ఇవన్నీ కూడా గాయత్రి మంత్ర జపము 108 సార్లు అలా చేయడం వల్ల 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా అమ్మవారి యొక్క అభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు, శక్తి పీఠాలు దర్శించుకున్నా, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, శివాభిషేకాలు చేసుకున్నా, శనీశ్వరుడికి కొద్దిగా అండి తైలాభిషేకాలు చేసుకుంటూ ఆయన యొక్క మన ఆశీస్సులు పొందడం వలన
మీ 12 రాశుల వల్ల ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వ సుఖాలు కలుగుతాయి, సర్వ దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకోండి, సూర్య భగవాన్ ఆరాధన, ఈ 2 చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలోనే ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని విషయాలు మీకు కలిసి వచ్చే అంశాలుగా మీరు బాగా బాగుంటారు.